మనం జీవితంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం. రోడ్డుపైన యాక్సిడెంట్ అయితే ఒక మనిషిని చూసి రిస్క్ తీసుకోవడం ఎందుకని వెళ్ళిపోతాం. ఇక కోవిడ్ టైంలో కన్న వాళ్ళని కట్టుకున్న వాళ్ళను కూడా దూరంగా వదిలేసిన పరిస్థితుల్ని కళ్ళతో చూసాం. అలాంటిది వేలాది మంది కోవిడ్ రోగులను ముట్టుకుంటూ వైద్యం చేసే డాక్టర్లు నిజంగానే దేవుడితో సమానం. కనీస రక్షణ సౌకర్యాలు లేని రోజుల్లో, ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలియని రోజుల్లో, ఏ మందులు పనిచేస్తాయో అర్థం కాని సమయంలో కోవిడ్ పేషెంట్స్కి నోడల్ పాయింట్ అయిన గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు గారు కోవిడ్ టైంలో ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ విందాం. ప్రస్తుతం మనతో గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు గారు ఉన్నారు. చాలామందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. కోవిడ్ తగ్గిపోయిందని, అలాగే టీకా వేసుకోని అవసరం లేదు అని అనుకుంటున్నారు. నిజంగా ఇవన్నీ విషయాలను కూడా డాక్టర్ గారిని అడిగి నివృత్తి చేసుకుందామా? నమస్కారం సార్. కోవిడ్ టైంలో చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చారు. గాంధీ హాస్పిటల్ అంటేనే అప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది తెలంగాణ అంతటికి కూడా. అలాంటి సిచ్యువేషన్లో అంటే పేషెంట్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలా తగ్గుతుంది అని ఐడియాస్ మీకు ఎలా వచ్చింది, అలాగే ట్రీట్మెంట్ ఎలా చేశారు మీరు? యాక్చువల్గా ఇది మనకి ఫస్ట్ కేసు గాంధీలో మార్చి 2 రోజు వచ్చింది మనకి. సో యాక్చువల్గా అంతకుముందు ఫిబ్రవరి మంత్ అంతా కూడా మనం వుహాన్లో ఇక్కడ కేసెస్ ఉన్నాయి. తర్వాత ఈ కరోనా వైరస్ అని కొత్తగా కనుక్కున్నారు, కొత్త వేరియంట్. అంటే ఇది కొత్త వైరస్ కాదు, కరోనా వైరస్ ఇదివరకు కూడా ఉండేది. 6 వేరియంట్స్ ఉండేవి కరోనా వైరస్లో. సో ఇది కొత్త వైరస్. ఇది అంటే ఇంతకుముందు సార్స్ అని లేకపోతే మర్స్ అని ఈ 2 కూడా డేంజరస్ కరోనా వైరసెస్. ఆల్రెడీ మనకి ఎపిడమిక్స్ వచ్చి ఎన్నో డెత్స్ అయినాయి కూడా. ఇవి కాకుండా వేరే ఇంకా 4 అదర్ హ్యూమన్ వైరసెస్ కూడా ఉన్నాయి, కరోనా వైరసెస్. ఈ కొత్త వైరస్ వచ్చేసి ఇదివరకు సార్స్ వైరస్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని ఉంది, సార్స్. సో అటువంటిది అది సార్స్ 1. ఇప్పుడు రెండోసారి సిమిలర్ పిక్చర్ తోటి అంటే లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ కావటము, ఈ ఫ్లూ లైక్ సిండ్రోమ్స్ అంటాము, అంటే కాఫ్, కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్, తర్వాత బ్రెత్లెస్నెస్ ఇట్లా రావటము గమనించినారు. సో దీన్ని ఐడెంటిఫై చేస్తే అది కరోనా వైరస్కి సంబంధించిన ఫ్యామిలీ. సో ఇది సార్స్ దానిలాగానే ఉంది కాబట్టి దాన్ని సార్స్ కోవి-2 అన్నారు ఈ వైరస్ని. కోవి అంటే కరోనా వైరస్ అని, 2 అంటే ఇంతకుముందు 1 ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది 2. సో ఈ సార్స్ కోవి-2 అనేదేమో వైరస్, దీని నుంచి వచ్చింది డిసీజ్ని కోవిడ్ అంటాము. సో ఇట్లా మనకి ఈ కోవిడ్ కేసులు ఉన్నాయి, అవి చైనాలో మిగతా ఉన్నాయి వస్తాయి అని అనుకున్నాం, కానీ మన ఇండియా వస్తుంది అనుకోలేదు. కానీ ఫిబ్రవరి ఎండింగ్కి 28th of February కేరళలో ఒక 4 కేసెస్ రికార్డ్ అయినాయి. దాని నుంచి మనకి ఎక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటాము, అంటే ఈ సివియర్గా ఏవైతే ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరిలో కూడా మనం కోవిడ్ సస్పెక్ట్ చేసాము. మనకి ఫస్ట్ కేసు హైదరాబాద్లో మార్చ్ 2 రోజు అది గాంధీ హాస్పిటల్కి అడ్మిట్ అయింది. సో గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మీరు అన్నట్టుగానే లైక్ ఇది కొత్త వైరస్, దీనికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే బేసిక్గా ఏంటంటే చాలా వైరల్ డిసీజెస్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. కొన్ని వైరస్కి మాత్రమే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు డెంగ్యూ చూసాము, అది వైరస్సే, దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమీ లేదు. ఎబోలా వైరస్ ఉంది, అది వైరస్సే, దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమీ లేదు. అట్లే ఈ సార్స్ దీనికి కూడా ఈ కోవిడ్కి కూడా స్పెసిఫిక్గా సపరేట్గా ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. కాకపోతే ఇంతకుముందు మన సార్స్ కోవి-2లో కోవి-1 సార్స్ వచ్చినప్పుడు కొన్ని మెడిసిన్స్ రెమెడిసివిర్ అని లేకపోతే ఈ ఫావిపిరావిర్ అని తర్వాత కొన్ని రకాల మందులు ఏవైతే వేరే వాటికి వాడేవాళ్ళమో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఉంది, HCQS అని, హైడ్రాక్సిక్లోరోక్విన్, తర్వాత కొన్ని రకాల హెచ్ఐవికి సంబంధించిన మెడిసిన్స్ లుపినావిర్, రెటినావిర్ అని ఉన్నాయి. అవి హెచ్ఐవి వైరస్కి వాడేవాళ్ళము.
సో ఈ కరోనా వైరస్ కూడా ఇవి పనిచేస్తాయి అని ఇదివరకు కొన్ని స్టడీస్ ఉన్నాయి, ఏది సార్స్ వచ్చినప్పుడు. సో ప్రాబబ్లీ ద సేమ్ మెడికేషన్ దీనికి కూడా పనిచేస్తుంది అని ఒక స్టడీస్ ఈ రకంగా మనం హైడ్రాక్సిక్లోరోక్విన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మీరన్నట్టు కేసు అడ్మిట్ అయినప్పుడు సో ఏ వైరస్కైనా కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ ఉందనుకోండి, పారాసెటమాల్ ఇవ్వటము. తర్వాత వాళ్ళకి ఎక్కువ ఎనీ వైరల్ డిసీజ్ మెంటల్ రెస్ట్ అండ్ ఫిజికల్ రెస్ట్ ఉండాలి. సో మెంటల్ రెస్ట్, ఫిజికల్ రెస్ట్ అండ్ హైడ్రేషన్ సరిగ్గా ఉండాలి. హైడ్రేషన్ ఉండాలి. దాని తర్వాత ఏ వైరల్ డిసీజెస్కైనా కూడా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇమ్యూనిటీ తక్కువ అయిపోతుంది, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి, అంటే ఈ న్యూమోనియాస్ కానీ ఇటువంటి. సో వీటిని అబ్జర్వ్ చేసుకుంటూ ట్రీట్ చేయడమే ఉంటుంది. సో ఈ కేసులో కూడా మనకు ఫస్ట్ కేసులో కూడా హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇచ్చాము. దాని తర్వాత ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ కేర్, మన ఐవి ఫ్లూయిడ్స్ కానీ ఇవన్నీ చూసుకొని హీజ్ ఏ యంగ్ బాయ్ అరౌండ్ 20 years. సో 20 years ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హీ గాట్ ఇట్. సో అట్ దట్ టైమ్ విత్ దిస్ హీ రికవర్డ్ వెరీ ఫాస్ట్, ప్రాబ్లీ బికాస్ ఆఫ్ హిజ్ ఏజ్. ఆయనకు కూడా న్యూమోనియా ఉండే, సిటీ స్కాన్ తీస్తే బయలాటరల్ న్యూమోనియాస్ ఉండే అండ్ విత్ ఆక్సిజనే బయటకు వచ్చేసారు, వితౌట్ ఎనీ ఈ మనం సిప్యాప్ అంటాము, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్, అవేమీ లేకుండానే హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ అదర్ సపోర్టివ్ మెడిసిన్స్ తోటే బయటకు వచ్చాడు. ఫస్ట్ కేసులోనే మీరు సక్సెస్ అయిపోయారు, అంటే క్యూర్ అయిపోయారు, వెళ్ళిపోయారు. అప్పుడు మీకు భయం అని అనిపించలేదు. తర్వాత ఏంటంటే చాలామంది పేషెంట్స్ అయిపోయారు ఒక్కసారిగా. అప్పుడు అందరూ హాస్పిటల్కి రావడం స్టార్ట్ చేశారు, అంటే పబ్లిక్ అంతా కూడా ప్యానిక్ అయిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో డాక్టర్స్ కానీ మీరు కానీ ప్యానిక్ అవ్వడము అలాంటివి ఏమైనా ఉందా? అంటే ప్యానిక్ అనేది చాలా సహజం బేసిక్గా. అంటే మామూలుగా ఇది కొత్త వైరస్, వుహాన్లో మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంది. సో ఫాస్ట్ స్ప్రెడింగ్ ఈ వైరస్కు ఉన్న ఒక లక్షణం ఏంటంటే హైలీ ఇన్ఫెక్షియస్. హైలీ ఇన్ఫెక్షియస్ అంటే విత్ ఇన్ నో టైమ్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్, లైక్ ఎ వైల్డ్ ఫైర్. సో అంటే ఈ రెస్పిరేటరీ డిసీజెస్ ఏవైనా కానీ హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్ ఉండి స్ప్రెడ్ అయ్యి అది హైలీ ఇన్ఫెక్టివ్ ఉన్నాయి. ఇవి సొసైటీలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. అట్లాగే మన హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా అవి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో రియల్గానే అంటే అప్పటికే మనకి WHO హెచ్చరించారు కానీ, లేకపోతే మన ICMR కానీ గైడ్లైన్స్ అంటే హౌ టు టేక్ కేర్ ఇవన్నీ కూడా గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అంటే ప్రాపర్ కేర్ అంటే PPE అంటాం కదా, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అని ఉంటుంది. సో దాంట్లో ఏముంటుంది, హుడ్ ఉంటుంది తలకి, తర్వాత టోటల్ మన కింద నుంచి పైదాకా మనకి ఈ PPE కిట్ ఉంటుంది కవర్ చేసేది. లెగ్స్కి లెగిన్స్ ఉంటాయి, తర్వాత గ్లవ్స్ ఉంటాయి, తర్వాత గాగుల్స్ ఉంటాయి. అంటే మన బాడీ బయటకి ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాదు. సో ఆ రకంగా మనం ప్రిపేర్ అయ్యి PPE కిట్ వేసుకొని పేషెంట్ని చూడాల్సిన పరిస్థితి. సో పేషెంట్ని చూడటం ఒక్కటే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్డ్ ఐడెంటిఫై చేస్తాము, లేకపోతే సిమ్టమాటిక్ కేసెస్ అప్పుడు ఏ కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉన్నా కూడా చాలా భయభ్రాంతులై పబ్లిక్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. సో ఆల్మోస్ట్ మాకు 300-400 ఈ సస్పెక్ట్సే ఉండేవాళ్ళు. సో ఈ 300-400 మధ్యలోకి మనం పోయేటప్పుడు కూడా PPE కిట్స్ వేసుకొనే పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో పాజిటివ్ ఎవరో తెలియరు, నెగిటివ్ ఎవరో తెలియదు. అందరిని ఒక దగ్గర పెట్టాము, ఐసోలేట్ చేసుకున్నాము. సో వాళ్ళని టెస్ట్కి పంపిస్తే RT-PCR పంపిస్తే టెస్ట్ రావడానికి కనీసం 48 hours పట్టేది. సో ఈ 48 hours అక్కడున్న పేషెంట్స్ ప్యానిక్, అంటే వాళ్ళకి ఏం పాజిటివ్ వస్తుందా ఏమొస్తుందా అన్న ఇది. సో వీళ్ళలో ఎవరు పాజిటివ్ ఉంటారు, మనం ఎవరికి ఎక్స్పోజ్ అవుతున్నాము అన్న ఇది హెల్త్ కేర్ ప్రొవైడర్స్లో కూడా ఉండేది. సో దాని తర్వాత 48 hours తర్వాత ఒక 100 మెంబర్స్లో ఒక 3-4 పాజిటివ్ వచ్చేది. ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళని పాజిటివ్ వార్డుకి పెట్టేవాళ్ళము, నెగిటివ్ వచ్చిన వాళ్ళని హోమ్ క్వారంటైన్కి పంపించేవాళ్ళము. అంటే వాళ్ళని ఈ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి మామూలుగా వేరే సొసైటీలో కలవనిచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే ఈ RT-PCR అనేది కూడా 100% పాజిటివిటీ కాదు అది. అంటే పాజిటివ్ అంటే
నెగిటివ్ అన్నంత మాత్రాన అది నెగిటివ్ కాదు, అది 100% ఫుల్ ప్రూఫ్ కాదు అది. సో ద పాజిటివిటీ రేట్ ఎంత ఉంటే 60 to 80%, కొన్నిట్లో 90% దాకా ఉండేది. అంటే ఒక 20 to 10% పాజిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని మనం సమాజంలోకి వదిలేస్తే ఒకవేళ రియల్గా వాళ్ళు పాజిటివ్ ఉంటే, ఎందుకంటే సిమ్టమాటిక్ ఉన్నారు, సో వాళ్ళని సపరేట్ ఐసోలేషన్ సెంటర్స్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది, అటువంటి సెంటర్స్కి పంపించేవాళ్ళము. సో వీళ్ళని ఈ 48 hours చూసుకోవటం అనేది ఇట్స్ ఏ ట్రమెండస్ స్ట్రెన్యూస్ జాబ్. అంటే వాళ్ళు ప్యానిక్లో ఉంటారు, వీళ్ళందరికీ మనము అంటే అన్ని రకాల ఇవి ప్రొవైడ్ చేయగలగాలి. అంటే ఐవి ఫ్లూయిడ్స్ కానివ్వండి, వాళ్ళు ఎసిమ్టమాటిక్ ఉన్నా కూడా కొందరేమో మైల్డ్ సిమ్టమ్స్ ఉంటారు, వాళ్ళకి ఏవో ఒక ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఇక్కడ ఎందుకు పెట్టారు మమ్మల్ని, ఇవన్నీ ఉంటాయి. సో అవి తర్వాత ఈ పారాసెటమాల్ అని కొంచెం యాంటీహిస్టమిన్స్ అంటాము, అంటే ఎలర్జిక్ మెడిసిన్స్ ఇవ్వటము, బి కాంప్లెక్స్ ఇవ్వటము, కొన్ని రకాల వైటమిన్ సి, వైటమిన్ డి, ఇటువంటి ఇమ్యూన్ బూస్టర్స్ ఇచ్చేవాళ్ళము. సో ఈ రకంగా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇట్లా పాజిటివ్ వచ్చినాక వాళ్ళని సపరేట్ రూమ్లో మనం పెట్టుకునేవాళ్ళము. సో ఇట్లా మనకి గ్రాడ్యువల్గా March 16th 17th అట్లా వచ్చేసరికి 20 to 30 పేషెంట్స్ అయినారు మనకి. సో ఈ 20 to 30 పేషెంట్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉండేవాళ్ళు, కొందరు మైల్డ్ ఉండేవాళ్ళు, కొందరు మోడరేట్ ఉండేవాళ్ళు, కొందరు సివియర్గా ఉండేవాళ్ళు. అంటే మన వార్డ్స్ను కూడా 3గా డివైడ్ చేసుకోవాల్సి వచ్చేది. మైల్డ్ ఎసిమ్టమాటిక్ వాళ్ళని ఒక దగ్గర పెట్టేవాళ్ళము, తర్వాత సివియర్గా ఉన్న వాళ్ళని వేరే దగ్గర పెట్టేవాళ్ళము. ఈ సివియారిటీ నుంచి కోలుకున్న వాళ్ళు కానీ, లేకపోతే మైల్డ్ నుంచి మోడరేట్గా ఇంకా కొంచెం సివియారిటీ పెరిగిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి స్టెప్ డౌన్ అంటాము. ఇట్లా 3 కేటగిరీలుగా మనం విభజించి ఆ రకంగా మేము ట్రీట్ చేసుకోవాల్సి వచ్చింది అప్పట్లో మేము. సో ఇనీషియల్గా మామూలుగా ఈ హెల్త్ కేర్ ప్రొవైడర్స్లో కూడా చాలా చాలా అప్రిహెన్షన్ ఉండేది. అంటే అసలు అంటే దగ్గరకు పోవటానికి కూడా భయపడేవాళ్ళు. దానికి తగ్గట్టుగా వేరే కంట్రీస్లో ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి క్లీన్ రూమ్స్ అని ఉంటాయి. క్లీన్ రూమ్స్ అంటే ఏంటంటే ఆ వైరస్ ఆ రూమ్లో తప్ప బయటకు పోదు. సో అటువంటి క్లీన్ రూమ్స్ మన ఇండియాలో లేవు, మనకి అసలు తెలంగాణ ఇండియాలోనే కూడా చాలా తక్కువ. సో ఈ క్లీన్ రూమ్స్ లేవు. లేకపోతే హెపా ఫిల్టర్స్ అని ఉంటాయి, లేకపోతే లామినార్ ఫ్లో అని ఉంటాయి. ఇవన్నీ కూడా వైరస్ స్ప్రెడ్ కాకుండా చూసే ఇటువంటి ఏమీ లేవు. మనకు ఉన్నది ఒకటి ఏంటంటే పీపీ కిట్స్. సో పీపీ కిట్స్ కానీ N95 మాస్క్ కానీ అవి చాలా గవర్నమెంట్ అయితే దే హ్యావ్ డన్ ఏ ట్రమెండస్ హెల్ప్ టు అస్. అంటే ఇవి ఎక్కడా కూడా మాకు లోటు కాకుండా చేశారు. సో ఇవి కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అంటే ఇప్పుడు ఆక్సిజన్ లైన్స్ కానివ్వండి, లేకపోతే వెంటిలేటర్ సపోర్ట్ కానివ్వండి, మల్టీ ఛానల్ మానిటర్స్ కానివ్వండి, డీఫిబ్రిలేటర్స్ కానివ్వండి, ఇంకా ఆల్ ఎమర్జెన్సీ మెడికల్ ఎక్విప్మెంట్ గాంధీకి అసలు ఎక్కడంటే అక్కడ ఇచ్చినారు. ఆ రకంగా మేము ఏం చేసామంటే ఒక 600 ICU బెడ్స్ని క్రియేట్ చేసాము ఇక్కడ. ఎంత పెద్ద హాస్పిటల్ అయినా వరల్డ్లో ఒక 30 బెడ్స్ 50 బెడ్స్ ఉంటాయి, కానీ ICU బెడ్స్ 600 ICU బెడ్స్ వరల్డ్లో ఎక్కడా ఉండవు. ఈ 600 ICU బెడ్స్ కూడా ఫుల్ అయ్యాయి మాకు, అంటే పీక్ సీజన్లో. అంటే 600 ICU బెడ్స్ని మానిటర్ చేయాలి అంటే అట్ వన్ సెంటర్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. అంటే వాళ్ళకి కావాల్సిన ఫిజిషియన్స్ ఎంతమంది, పల్మనాలజీ వాళ్ళు, అనస్థీషియా వాళ్ళు, అంటే మిగతా సపోర్టివ్ స్టాఫ్ అంటే ఎంతో ఉండాలి. సో అట్లా మేము 600 ICU ఇక్కడ నడిపాము. తర్వాత ఇంకొక 800 బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి మాకు. అంటే జస్ట్ ఆక్సిజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఎవరికైతే తక్కువ అవుతుందో వాళ్ళకి పెట్టడానికి. ఈ ICUస్లో మాత్రము మనకి మాకు 450 వెంటిలేటర్స్ ఉన్నాయి. తర్వాత ఈ మల్టీ ఛానల్ మానిటర్స్ ఉన్నాయి 400. ఇంకా ఇవి కాక CPAP అని పెడతాం, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్. సో వాటికి సంబంధించిన ఇవన్నీ కూడా ఈ 600 ICU బెడ్స్లో చేయొచ్చు మనం. సో ఈ 800 బెడ్స్ ఏముంటాయి, మైల్డ్ టు మోడరేట్ ఉన్నవాళ్ళు, జస్ట్ ఆక్సిజన్ సరిపోయేవాళ్ళు. సో ఈ ఆక్సిజన్ తోటి మనకి సాచురేషన్ మెయింటైన్ కావట్లేదు అంటే వాళ్ళని ICUలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇట్లా ICUలో కొంచెం మంచిగా అయిన వాళ్ళని స్టెప్ డౌన్లో పెట్టుకోవాలి. ఇట్లా 3 కేటగిరీస్ చేసి మనము ABC లాగా, అంటే సివియర్ ఉన్న వాళ్ళనేమో ICUలో పెట్టుకొని, కొంచెం మంచిగా అయితేనేమో స్టెప్ డౌన్లో పెట్టుకొని, ఇంకా మంచిగా అయితే
మైల్డ్ దాంట్లో పెట్టుకునే వాళ్ళము. లేదా మైల్డ్ వాళ్ళు ఇంకా కొంచెం సివియర్ అవుతుంటే వాళ్ళని వేరే వార్డుకి మార్చి అక్కడ నుండి ఇక్కడ ఈ 3 వార్డ్స్లో కూడా మనము రౌండ్ ద క్లాక్ సిస్టర్స్ కానివ్వండి, పేషెంట్ కేర్ వాళ్ళు కానివ్వండి, తర్వాత ఈ డాక్టర్స్ విత్ ఆల్ ద స్పెషాలిటీస్ వీళ్ళందరినీ మనం సమకూర్చుకోవాలి. అండ్ వాళ్ళందరూ అక్కడ దగ్గర ఉండేటట్టు చూడాలి, వీళ్ళందరికీ సేవలు అందేటట్టు చూడాలి. సో ఇంత ఇది మాకు అంటే ఒక రకంగా చాలా హ్యూజ్ బర్డన్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం ఛాలెంజింగ్గా తీసుకొని తీసాము ఇదంతా కూడా. సార్, మరి ఆ క్రైసిస్లో మీరు ఒక టీంను లీడ్ చేశారు. మీరు ఒక కింగ్లా ఇక్కడ హాస్పిటల్ మొత్తం చూసుకున్నారు. అంటే వరల్డ్ మొత్తంలో కూడా కరోనా అంటే భయపడే పరిస్థితుల్లో మీరు మెయిన్గా ఈ హాస్పిటల్ హెడ్గా మీరు ఎలాంటి టీంని ఎంచుకున్నారు, ఎలా లీడ్ చేశారు? అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొన్ని హాస్పిటల్స్ని ప్యూర్లీ కోవిడ్ హాస్పిటల్గా లేబుల్ చేసింది. సో అట్లా లేబుల్ చేసిన వాటిలో గాంధీ హాస్పిటల్ అనేది ఈ తెలంగాణ ఏరియాలో మెయిన్ సెంటర్ అయిపోయింది. సో మెయిన్ సెంటర్ విత్ 1890 బెడ్స్, 1890 బెడ్స్లో 600 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, తర్వాత 800 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, మిగతావి నార్మల్ బెడ్స్ ఉన్నాయి. సో ఇంత బెడ్ కెపాసిటీ తోటి తర్వాత ఇట్లా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా అంటే మిగతా సర్వీసెస్ అన్నీ కూడా ఏమీ లేవు. అప్పుడు లాక్డౌన్ ఉంది. తర్వాత ఈ పేషెంట్స్ పెరుగుతున్నారు. పేషెంట్స్ దగ్గర పోవటానికి స్టాఫ్కి కొంచెం అప్రహెన్షన్ ఉన్న రోజులు అవి. సో ఆ రోజుల్లో మామూలుగా ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకా కొందరు డాక్టర్స్ అంటే ఏమవుతుంది, అంతకుముందు మామూలుగా ఎట్లా ఉండేది, బయట కూడా ఏం చేస్తారంటే ఐసీయూస్ ఉంటాయి. ఐసీయూలో ఒక గ్లాస్ పెట్టి ఆ గ్లాస్ అడ్డంగా ఉండి ఆ గ్లాస్లో నుంచి చూసి మానిటర్ చేయటము, లేకపోతే అక్కడ కెమెరాస్ పెట్టి వీడియో కెమెరాస్ పెట్టుకొని వీడియో కెమెరాస్లో చూసుకొని ఆ రకంగా మానిటర్ చేయటము అది చేసేవాళ్ళు. కానీ మా దగ్గరికి మేము వచ్చి చూడటానికి అది నాకు ఎందుకో చాలా ఇన్హ్యూమన్గా అనిపించింది. అంటే ఒక మనిషి అక్కడ వదిలిపెట్టిపోతారు, ఒక పెద్ద ఆయన అనుకోండి, ఆ వాళ్ళు ఆ గేట్ దగ్గర వదిలిపెట్టేవాళ్ళు, లోపలికి కూడా ఎంటర్ చేసేది కాదు అప్పట్లో. సో అక్కడే వాళ్ళు చివరి చూపులు అన్నట్టు అతన్ని చూసుకుని పోయేవాళ్ళు. ఇక్కడికి వచ్చి ఒంటరిగా ఉండేవాడు ఆయన. ఒంటరిగా ఉన్నవాడిని దూరం నుంచి చూడటం అనేది చాలా అంటే వాళ్ళు మెంటల్గా ఎమోషనల్గా చాలా డిప్రెస్ అయిపోతారు, యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాజిటివ్ అంటేనే అసలు చాలామంది దే డిసైడ్ దట్ దే విల్ డై. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా కానీ ఎట్లా అనుకుంటారు, ఇంట్లో చనిపోవాలనుకుంటారు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చనిపోవాలనుకుంటారు. ఇట్లా ఎన్నో రకాల బాధలు ఆవేదనతో వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇట్లా గ్లాస్ డోర్ల నుంచి బయట నుంచి చూడటం అనేది నాకు ఎందుకో అసలు అంటే ఒక మనిషిగా అది మంచిది కాదనిపించింది, ఒక మానవత్వం మనిషిగా అది మంచిది కాదనిపించింది. సో పీపీ కిట్ ఇవన్నీ గేర్ ఉన్నాయి కదా, ఏమవుతుంది అని దగ్గరకు పోయి చూడటం మొదలుపెట్టాము. నాతో పాటే మా టీం కూడా అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, అసోసియేట్స్ కానివ్వండి, అసిస్టెంట్స్ కానివ్వండి, ఇంకా వేరే ప్రొఫెసర్స్ కూడా ఇట్లా అందరం దగ్గరకు పోయి చూడటం అనేది మొదలుపెట్టాము. దగ్గర పోయి చూడటము, వాళ్ళతోటి మాట్లాడటము, వాళ్ళకి ధైర్యం చెప్పటము, మీకు మేమున్నాము, మీకేం కాదు, మిమ్మల్ని మంచిగా చేసి మళ్ళీ ఇంటికి పంపిస్తాము. దీంతో వాళ్ళకి ఎమోషనల్ బూస్టప్ అవుతుంది. అంటే మనిషిలో ఒకలాంటి ధైర్యం ఎప్పుడైతే వస్తుందో, ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు హీలింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అంటే వాళ్ళ డిసీజ్ని ఫైట్ చేసే శక్తి పెరుగుతుంది వాళ్ళకి. సో అట్లా వాళ్ళు ఆ డిసీజ్ నుంచి ఈజీగా కూడా బయటపడతారు వాళ్ళు. సో ఆ రకంగా మేము ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కూడా పర్సనల్గా దగ్గరకు పోయి వాళ్ళని ముట్టుకొని వాళ్ళతోటి మాట్లాడి ఇట్లా అన్ని వార్డ్స్ తిరిగేవాళ్ళము. సో నేను ఎస్పెషల్లీ మార్నింగ్ 9 o'clock వస్తే 9 o'clockకి నేను ఈ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అని ఉన్నారు, వాళ్ళు ఇంకా మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అదర్ టీం పోయి పేషెంట్స్ దగ్గరకు పోయి ప్రతి ఒక్క పేషెంట్ని దగ్గర పోయి వాళ్ళతోటి పేరుతోటి పిలిచి మాట్లాడి వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ సిమ్టమ్స్ ఏమన్నా ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయా, లేకపోతే ఏమన్నా ఇంప్రూవ్ అవుతున్నారా, ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి, ఒకవేళ డిటేరియేట్ అవుతుంటే వేరే వాడికి షిఫ్ట్ చేయటము. ఇట్లా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఎవ్రీ టైం 3 times మేము రౌండ్స్ పోయేవాళ్ళం.
అంటే మార్నింగ్ 8 o'clock మొదలు పెడితే ఒక్కొక్కసారి నైట్ 9, 10, 11 కూడా అయ్యేది. ఆ పీపీ కిట్స్ ఎట్లా ఉంటాయంటే అది మళ్ళీ సమ్మర్ సీజన్. పీపీ కిట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ వేసుకుంటే మొత్తం తడిసిపోతుంది, ఒళ్ళంతా తడిసిపోతుంది. అంటే సివియర్ స్వెటింగ్ ఉంటుంది. అట్లా మార్నింగ్ ఒక 3 hours, ఆఫ్టర్నూన్ ఒక 3 hours, నైట్ ఒక 3 hours, నాట్ లెస్ దాన్ 9 hours, ఒక్కొక్కసారి 12 hours కూడా అయ్యేది. పీపీ కిట్లు ఎన్నో ఉండాలి. ఈవినింగ్ అయితే అసలు ఆ పీపీ కిట్ తీసేశాక ఒకలాంటి హెడేక్, గిడ్డినెస్, ఇట్లా అంటే మన బ్రీత్ మనమే తీసుకునేవాళ్ళం. తీసేస్తే అసలు అది వేసుకొని ఉండలేము. తీసేస్తే మనము విల్ గెట్ ఇన్ఫెక్టెడ్. సో అట్లా చాలా డిఫికల్ట్ అనిపించేది. చాలా డిఫికల్ట్ అనిపించేది. సో ఇట్లా మనం పోతుంటే ఒక యాజ్ ఎ సీనియర్ ఫ్యాకల్టీగా నేనే పోతుంటే నన్ను చూసి మా జూనియర్ ఫ్యాకల్టీ కానీ ఇంకా వేరే ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ రావటం మొదలుపెట్టారు. వీళ్ళందరూ రావటం మొదలుపెట్టాక ఇక అట్లా డే బై డే మా టీం పెరుగుకుంటూ పోయింది. సో ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా రియల్గా దే వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని ఉండేవాళ్ళు ఒక 25% ఉంటారు. ఇంకొక 25% మనం ట్రైన్ చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం ఇది అవుతారు. సో ఎంత భయపడ్డా కూడా మా దగ్గర ఈ టీమ్ వర్క్ అనేది డెవలప్ అయింది. ఈ టీం వర్క్ అనేది డెవలప్ అయ్యి అందుకనే మేము 35,000 మెంబర్స్ని డిశ్చార్జ్ చేసాము. 35,000 పీపుల్ని ఒక సెంటర్ నుంచి డిశ్చార్జ్ చేయడం అనేది దాదాపుగా ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ నెంబర్. అండ్ 15,000 మా ఐసీయూల నుంచే పోయినారు. 15,000 ఐసీయూల నుంచి డిశ్చార్జ్ కావటం అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్. సో ఇట్లా రోజంతా ఇట్లా కష్టపడి ఇట్లా ఇదైపోయాక ఈవినింగ్ నైట్ 10, 11కి ఇంటికి పోతున్నప్పుడు అప్పుడు రియల్గా భయం వేసేది. చిన్న పిల్లలు ఉన్నారు, లైక్ ఇంకా పిల్లలు సెటిల్ కాలేదు. ఏమన్నా మనం ఇన్ఫెక్ట్ అయిపోయి ఏమన్నా మనకు కూడా ఏమన్నా జరిగితే పిల్లలు ఏమవుతారు, ఫ్యామిలీ ఏమవుతుంది, అమ్మ ఏమవుతుంది, బ్రదర్స్ ఏమవుతారు, ఈ ఆలోచనలు ఉండేవి. భయం వేసేది. రియల్గా విల్ బికమ్ లైక్ ఎమోషనల్ అట్ దట్ టైం. బట్ ఒక్కసారి ఇంటికి పోయాక లైక్ ఇంట్లో కూడా సపరేట్గా ఉండాల్సి వచ్చేది. అంటే మనము అక్కడ కూడా ఐసోలేట్ ఉండాలి. బికాజ్ ఇంతమంది ఇన్ఫెక్టెడ్ మధ్యలో తిరిగాము. సో ఆ బట్టలు మేము వేసుకొని పోయిన బయటనే వదిలేసి మేమే ఆ బట్టలను సోక్ చేసుకొని ఆ బట్టలను వాష్ చేసుకొని స్నానం చేసి అప్పుడు బయట వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ తోటి, అది కూడా దూరంగా వేరే రూమ్లో ఉండేవాళ్ళం. ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉండి, అంటే అంత దూరంలో వాళ్ళు అక్కడ తింటుంటే నేను ఇక్కడ తింటాము, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ తినేసాక మేము ఉండటము. ఇట్లా 10 months ఉండాల్సి వచ్చింది. అంటే అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇట్లా కొన్ని ఏరియాస్లోనైతే ఈ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ని, అంటే సిస్టర్స్ కావచ్చు, ఆయాస్ కావచ్చు, శానిటరీ వర్కర్స్ కావచ్చు, పేషెంట్ కేర్ వర్కర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వీళ్ళ నివాసం ఉండే ప్రదేశాల్లో వాళ్ళని గాంధీలో పనిచేస్తున్నారంటే వాళ్ళని ఆ ఏరియాస్కి రానిచ్చేవాళ్ళు కాదు, ఆ అపార్ట్మెంట్లో రానిచ్చేవాళ్ళు కాదు. తర్వాత వాళ్ళు ఇక్కడే అకామిడేషన్ ఉండి ఇక్కడే డే అండ్ నైట్ ఇక్కడే ఉండి పనిచేయాల్సిన పరిస్థితి. సో అంటే ఇటువంటి ఎన్నో చూసాం మేము. ఇట్లా అంటే ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఒక రకంగా లైఫ్ని రిస్క్ పెట్టి పేషెంట్స్ మధ్యలో. అప్పుడు ఎట్లా ఉండేదంటే పరిస్థితి, గాంధీ హాస్పిటల్ ముందు నుంచి పోవటానికి కూడా భయపడేవాళ్ళు. అంటే మనం ఇక్కడ నుండి ఎవరన్నా క్రాస్ రోడ్డు పోవాలనుకోండి, ముషిరాబాద్ ముందు నుంచి కాకుండా వేరే వెనక రోడ్డు చూస్ చేసుకునేవాళ్ళు. అటువంటి సీజన్లో, అటువంటి రోజుల్లో ఇక్కడుండి పనిచేయటం అనేది రియల్గా ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ జాబ్ ఫర్ ఎవ్రీబడి. లక్కీలీ ఐఎమ్ హ్యావింగ్ సపోర్టివ్ స్టాఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. అంటే మాకున్న ఈ ఎస్పెషల్లీ మెడిసిన్ ఒకటి, పల్మనాలజీ ఒకటి, అనస్థీషియా ఒకటి, ఇవి ఐసీయూలో పనిచేసే డిపార్ట్మెంట్స్. ఇవి కాకుండా వేరే ఇప్పుడు సర్జరీ కేసెస్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. పాజిటివ్ ఉండి వాళ్ళకి ఇమీడియట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీ చేయాలంటే గాంధీ హాస్పిటల్ తప్ప తెలంగాణ స్టేట్లో ఏ హాస్పిటల్లో కూడా సర్జరీలు కాలేదు ఎక్సెప్ట్ ఇన్ గాంధీ. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా క్లోజ్, అన్నీ లాక్డౌన్. ఏ హాస్పిటల్ పనిచేయలేదు, ఒక్క గాంధీ కోవిడ్కి చేసింది. సో ఆ ఒక్క కోవిడ్ పేషెంట్కి సర్జరీ చేయాలి అంటే అది ఒక 10 మంది నార్మల్ పేషెంట్స్కి సర్జరీ చేసినంత స్ట్రెస్ ఉంటుంది. అంటే వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ
ఇంకొకటి ఏంటంటే ఆ ఏరోజల్స్ అన్నీ వస్తాయి. అంటే పేషెంట్ నుంచి వచ్చిన ఈ వైరస్ ఇది 10 times ఎక్కువ రిస్క్ ఉంటుంది సర్జన్స్కి వచ్చే రిస్క్. అంటే సర్జన్స్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ 10 times ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అట్లా సర్జరీస్ కానీ లేకపోతే ఏమైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ట్రామా కేసెస్ని ఆర్థోపెడిక్ వాళ్ళు కానీ న్యూరో సర్జరీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే బర్న్స్ పేషెంట్, ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్స్ కానివ్వండి, ఇట్లా డెలివరీస్ 800 డెలివరీస్ అయినాయి మా దగ్గర పాజిటివ్ పేషెంట్స్. తర్వాత 800 పాజిటివ్ డెలివరీస్ అంటే 800 నియోనేట్స్ ఉంటారు కదా, చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, వాళ్ళని కేర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు డెలివరీ కాగానే మదర్ ఏమో పాజిటివ్, ఈ బేబీ ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. అంటే ఇమీడియట్గా బేబీని తీసుకొని పోయి ఐసోలేట్ చేసి వేరే ఎన్ఐసీలో పెట్టి ఆ బేబీ ఇన్ఫెక్ట్ కాకుండా చూడటం. సో ఆ బేబీ ఈ మదర్ మళ్ళీ నెగిటివ్ అయ్యేదాకా ఆ బాబుకి ఆ బేబీకి ఏదైతే ఉందో ఆ బేబీకి మనం ఆర్టిఫిషియల్ ఫీడ్స్, ఆ ఫీడ్స్ని చూసుకోవటం. తర్వాత ఈ మదర్ నెగిటివ్ అయిపోయినాక అప్పుడు మదర్ దగ్గరికి మదర్ మిల్క్ ఇచ్చి అట్లా డిశ్చార్జ్ చేసిన కేసులు అట్లా 800 చేసాం మేము. వాళ్ళు ఎక్కడ ఇంత సేవలు జరిగి ఉండవు. థ్యాంక్స్ టు అవర్ గైనకాలజీ డిపార్ట్మెంట్ అండ్ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ కూడా. అంటే 0 ఏజ్ నుంచి, అంటే 0 ఏజ్ పుట్టగానే కూడా కొందరు పాజిటివ్ అయ్యేవాళ్ళు. అట్లా పాజిటివ్ వాళ్ళని మళ్ళీ సపరేట్ ఎన్ఐసీలో పెట్టాల్సి వచ్చేది. ఇట్లా కొందరేమో నెగిటివ్ ఉంటారు, నెగిటివ్ వాళ్ళని సపరేట్గా పెట్టాలి, మళ్ళీ ఆ ఎన్ఐసీలోనే. తర్వాత పాజిటివ్ వాళ్ళని సపరేట్గా పెట్టాలి. సో అంత చిన్న బేబీ పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళల్లో డెవలప్ అవుతున్న సిమ్టమ్స్ కానివ్వండి, లేకపోతే కాంప్లికేషన్స్ని అట్లా చూసుకోవటం కానివ్వండి, ఇట్లా ఏ వ్యాధికి సంబంధించి హెచ్ఐవి వాళ్ళు వస్తారు, హెచ్ఐవికి సంబంధించి, తర్వాత హైపర్ టెన్షన్, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ క్యాన్సర్ పేషెంట్స్, ఇంకా లంగ్ ప్రాబ్లమ్స్, సిఓపిడి అని, బ్రాంకల్ ఆస్తమా, ఇటువంటి వాళ్ళు, లేకపోతే ఈ లివర్ ప్రాబ్లమ్స్, లివర్ ఖరాబ్ అయ్యి ఉన్నవాళ్ళు, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉండేవాళ్ళు. అట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఏంది, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఏంది, గ్యాస్ట్రోఎంటాలజీ డిపార్ట్మెంట్ ఏంటి, ఇట్లా అందరూ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి చేస్తున్నారు. ఇది ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక్కటే కాదు, ఎప్పుడు సర్జరీసే రావు, ఎప్పుడు ట్రామానే ఉండదు, ఎప్పుడు ఈ బర్న్స్ కేసులు ఎట్లే ఉండవు. మిగతా టైంలో వాళ్ళు అంత పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఒక బేసిక్ డాక్టర్ లాగా, అంటే ఇప్పుడు ఈ వైరస్ డిసీజ్కి, వైరల్ ఈ కోవిడ్కి ఏముంటుంది, పెద్దగా ట్రీట్మెంట్ ఏం లేదు, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం లేదు. ఏమన్నా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆక్సిజన్ అవసరమైతే ఆక్సిజన్ పెట్టాలి, సిప్యాప్ అవసరమైతే సిప్యాప్, లేకపోతే వెంటిలేషన్ అవసరమైతే వెంటిలేటర్ మీద పెట్టాలి. ఇదే డిసీజ్ ఉండేది, ఇదే ఉండేది. సో ఇట్లా బేసిక్ డాక్టర్ లాగా పనిచేసేవాళ్ళు. అంటే బీయింగ్ ఏ సర్జన్, బీయింగ్ ఏ న్యూరో సర్జన్, బీయింగ్ ఏ సిటీ సర్జన్, వాళ్ళు దే యూజ్డ్ టు వర్క్ యాజ్ ఏ బేసిక్ డాక్టర్స్. ఇవే కాకుండా మాకు ఈ టెస్టులు చేయాలంటే ల్యాబ్ సపోర్ట్ కావాలి. సో అంటే ఇప్పుడు మనం ఇంతమంది 1000 మందిని అడ్మిట్ చేస్తున్నాము, వీళ్ళందరికీ కూడా ఆర్టీపీసీఆర్ చేయాలి. ఎవరు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, డే అండ్ నైట్ చేసి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సరైన టైంలో రిపోర్ట్స్ అందించటము. ఇదే కాకుండా బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కానివ్వండి, పెథాలజీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇట్లా వీళ్ళు డే అండ్ నైట్ మాకు ఈ రేడియాలజీ డిపార్ట్మెంట్ ఎన్ని సిటీ స్కాన్లు చేశారు వాళ్ళు, ఎన్ని అల్ట్రాసౌండ్లు, ఎన్ని ఎక్స్రేలు, తర్వాత ఈసీజీ టెక్నీషియన్స్ ఎన్ని ఈసీజీలు చేయటము, ఇట్లా ఆల్ టెక్నికల్ స్టాఫ్, మన పారామెడికల్ సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా ఎన్నో సేవలు, అంటే ఇంత ఒక టీంను మేము ఏర్పరచుకోగలిగాము. సో వీళ్ళందరూ డే అండ్ నైట్ చేసి మాకు డయాలసిస్ పేషెంట్స్ 3000 పైగా డయాలసిస్ వాళ్ళకి, అంటే పాజిటివ్ పేషెంట్స్కి డయాలసిస్ చేసాం 3000 పైగా. అంటే వీళ్ళందరికీ కూడా 7000 పైన ఈ డయాలసిస్ సెషన్స్ అయినాయి. ఓవర్ 3000 పేషెంట్స్, 3000 మంది పాజిటివ్ పేషెంట్స్కి డయాలసిస్ చేయటం అనేది, అది 7000 సైకిల్స్. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అంటే డయాలసిస్ ఉన్నా కూడా డయాలసిస్ చేయటము. ఇట్లా అడ్మిట్ అయిన వాళ్ళందరికీ కూడా అందరూ ఎట్లా ఉంటారు, కొందరు బెడ్ రిడన్ ఉంటారు, అంటే వాళ్ళు చేసుకోలేని పరిస్థితి, వాళ్ళు వాష్రూమ్ దగ్గర కూడా పోయేది కాదు. ఇనీషియల్గా మనము
బాత్రూమ్ దగ్గరకు పోవాలంటే అక్కడ పోయి అక్కడే కొలాప్స్ అయ్యేవాళ్ళు. సో ఇట్లా కాదు అని వాళ్ళని బెడ్ మీద నుంచి కదలనీయకుండా వాళ్ళకి డయాపర్స్ వేసి ఆ డయాపర్స్ని చేంజ్ చేయటం, తర్వాత వాళ్ళు తినలేని పరిస్థితి, పేషెంట్ కేర్ వాళ్ళతోటి వాళ్ళకి ఫీడింగ్, టైమ్లీ ఫీడింగ్ 3 times బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఆ టైంలో ఇదే కాకుండా డైట్ కూడా కోవిడ్ డైట్ అని సపరేట్ డైట్ ఇది. అంటే దాంట్లో హై ప్రోటీన్ డైట్స్, అంటే 2 eggs ఇవ్వటము, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇవ్వటము, తర్వాత వాళ్ళందరికీ కూడా సపరేట్ పెట్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, మనం ఈ మినరల్ వాటర్ బాటిల్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 2 బాటిల్స్, అంటే 4 liters ఆఫ్ బాటిల్స్, అంటే ఎవరి బాటిల్స్ వాళ్ళకే. ఎందుకు ఇట్లా చేసామంటే ఇన్ఫెక్టివ్ ఛాన్స్, అంటే ఒకళ్ళదొకటి కాంటాక్ట్ పెరగకుండా ఇట్లా హై ప్రోటీన్ డైట్ అందరు పేషెంట్స్కి ఇచ్చి, తర్వాత అందరు పేషెంట్స్కి వాటర్ బాటిల్స్ ఇచ్చి, అన్ని రకాల సేవలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తే ఇంత పెద్ద పాండమిక్లో మేము 35,000 మేము డిశ్చార్జ్ చేసుకోగలిగాము. సో ఈ రకంగా ఇట్లా చేస్తున్నప్పుడు అప్పుడు మనకు లాక్డౌన్ ఉంది, ఒక్క షాప్ కూడా ఓపెన్ ఉండేది కాదు. సో వాళ్ళకి మార్నింగ్ లేచిన దగ్గర నుండి బ్రష్ కాడ నుండి, పేస్ట్ కాడ నుండి, సోప్స్, ఇవన్నీ కూడా సప్లై చేసాం మేము ఇక్కడ. కోకోనట్ ఆయిల్, సో వాట్ నాట్ ఎవ్రీథింగ్. మన ఒక హోటల్కి వస్తే అట్లా ఉండేదో అట్లా ఇవన్నీ కూడా మేము సప్లై చేయడం జరిగింది. సో పేషెంట్ లేచిన దగ్గర నుండి వాళ్ళ డైలీ రొటీన్, వాళ్ళ అవసరమయ్యే వీటిని సమకూర్చే దగ్గర నుండి, ట్రీట్మెంట్ దగ్గర నుండి, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ వరకు, సో ఇట్లా మేము చేసుకుంటూ పోయాము. రైట్ సార్. అంటే మీ ప్రాణాలను పణంగా పెట్టి 24 hours డే నైట్ పేషెంట్లకి, కోవిడ్ పేషెంట్లకి ఇంత ట్రీట్మెంట్ ఇచ్చారు కదా మీరు. ఫ్యామిలీస్ కూడా దూరంగా ఉన్నారు, కానీ కొన్ని విమర్శలు వచ్చినాయి మీ మీద, సరిగా చూడట్లేదు, ట్రీట్మెంట్ బాగాలేదు గాంధీ హాస్పిటల్లో అని. అలాంటి విమర్శలు సోషల్ మీడియాలో చాలా వచ్చాయి. ఎందుకు వచ్చాయి అలా? అంటే వీళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, ఎవరైనా కూడా అసలు ఒక మనిషి, ఒక ఫ్యామిలీ మెంబర్ లోపలికి రావడానికి భయపడి, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు చనిపోతే మీరు ఏమన్నా చేసుకోండి మేము రాము అంటే ఆఖరి చూపులు, కనీసం వచ్చి మేము పీపీ కిట్ ఇస్తాము, ఆఖరి చూపులు కూడా చూడలేని పరిస్థితి. అంటే ఇప్పుడు నేను వస్తే నాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మాకు ఇంట్లో అంటుకుంటుంది, నేను రాను అంటే సొంత వాళ్ళు కూడా లోపలికి రావడానికి జంకే రోజుల్లో, గాంధీ హాస్పిటల్ ముందు నుంచి కూడా పోవటానికి భయపడే రోజుల్లో ఇక్కడ ఇంత సేవ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పింది అదే మీకు, ఇంత సేవ జరుగుతున్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది చాలా ఇన్హ్యూమన్గా అనిపించేది. అంటే ఈ విమర్శలు రావడానికి కారణం కూడా ఏంటి అంటే, కొన్ని ఇప్పుడు మనకి ఈ క్లీన్ చేసే శానిటరీ వర్కర్స్ వాళ్ళు మనుషులే, వాళ్ళకు కూడా భయమే. సగం మంది శానిటరీ వర్కర్స్ జాబ్స్కి రాలేదు, జాబ్లు ఉంటే ఉన్నాయి, లేకపోతే లేకపోయింది, బ్రతుకుంటే చాలు, లైఫ్ ఉంటే చాలు, తర్వాత మనం ఎట్లా ఏమైనా చేసి బ్రతకచ్చు అని. సో అట్లా ఒక సగం మంది ఎంప్లాయీస్ వీళ్ళల్లో చాలామంది రాలేదు. ఉన్న వాళ్ళతోటి మనం వీళ్ళందరికీ కూడా ఈ రకమైన సేవలు చేయాలి. వాళ్ళకి డయాపర్స్ చేంజ్ చేయించాలి, వాళ్ళకి తినిపించాలి, వాళ్ళకి దాపించాలి. తర్వాత ఇదేమో పేషెంట్ కేర్ వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత శానిటరీ వర్కర్స్ వీళ్ళందరినీ అన్ని వీటిని కూడా క్లీన్గా పెట్టాలి. ఈ వాష్రూమ్స్ కడిగించాలి, వాష్రూమ్స్ నాట్ లెస్ దాన్ 3 to 4 times వాష్ చేయించేవాళ్ళం. సో ఇక్కడ ప్రాబ్లం ఏమయ్యేది అంటే, ఇక్కడ ఈ వాష్రూమ్స్ వాడేవాళ్ళు అప్పుడు వేరే ఏ హాస్పిటల్ ఉండేది కాదు, ఒక గాంధీ హాస్పిటల్ తప్ప. సో గాంధీ హాస్పిటల్ ఎంత ఎఫ్లూయెంట్ పీపుల్ అయినా, విఐపి అయినా కానీ, ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, హైలీ ఎడ్యుకేటెడ్ అయినా కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళైనా కానీ, లో క్లాస్ వాళ్ళైనా కానీ అందరూ కూడా గాంధీ హాస్పిటల్కి రావాల్సి వచ్చేది. సో అందరినీ ఒకటే దగ్గర పెట్టాము, అంటే డిఫరెంట్ క్లాసెస్ని. చాలామంది ఊరులో ఉన్న వాళ్ళకి ఏమయ్యేదంటే, వాళ్ళకి వాష్రూమ్కి అంటే ఇట్లా వాష్రూమ్ని ఎట్లా వాడాలో కూడా తెలియని పరిస్థితి వాళ్ళకి. వాళ్ళని హైలీ క్వాలిఫైడ్ అండ్ వెల్ టు డూ ఫ్యామిలీస్ వాళ్ళిద్దరితో పక్క బెడ్. అంటే ఇమాజిన్, ఒకళ్ళకేమో వాష్రూమ్ వాడటం కూడా రాదు, ఒకళ్ళేమో అన్నీ ఉండి, అంటే ఇంట్లో అన్నీ కూడా ఉండి 5 star హోటల్లో ఉండగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళు పోయినప్పుడు కొంచెం సాయిల్ అయ్యేదేమో,
అంటే వీడికి వాడటం రాదు. దాన్ని అటువంటి కూడా ఇమీడియట్గా వాష్ చేయడానికి చేసాము, వాష్ కూడా చేశారు. ఇటువంటి ఎక్కడో ఒక దగ్గర ఉన్న దాన్ని వాళ్ళు అంటే వీడియోలు తీసి వాటిని అన్నిటిని కూడా ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ఇక్కడేమో ప్రాణాలకు తెగించి ఇన్ని పనులు చేస్తున్న శానిటరీ వర్కర్స్ పాపం ఎవరో పాజిటివ్ పేషెంట్ వాళ్ళకి ఇచ్చే చిన్న చిన్న జీతాలతోటి పాజిటివ్ పేషెంట్ అసలు అక్కడ పోయి ఈ పీపీ కిట్లో మనం అంతసేపు గంటలు గంటలు నిలబడటమే చాలా కష్టం. పోయి వాష్ చేయడం ఎంత కష్టమో మీరు ఆలోచించండి. అయినా కానీ ఎంత నీట్గా పెడుతున్నా కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకళ్ళు చిన్నగా చేస్తే దీన్ని హైలైట్ చేయటం అనేది అప్పట్లో నాకు చాలా బాధ అనిపించేది. అంటే ఇంత మంచి జరుగుతున్నప్పుడు మంచి కూడా రాయొచ్చు కదా. మొత్తం మంచిగా జరుగుతుందో అంతా ఇదే జరుగుతుందో అనేది ఇంత లార్జ్ స్కేల్లో అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఎవరికైనా కానీ. చిన్న చిన్నవి జరగటం అనేది చాలా సహజం. కానీ ఈ చిన్నదాన్నే పెద్దగా కొండంతలు గోరంతలు చేస్తే ఇక్కడికి ఎవరు రావాలి? సరే తర్వాత ఫస్ట్లో అంటే ఎవరు లేరు, ఒక్క గాంధీ హాస్పిటల్ ఉంది, గాంధీ హాస్పిటల్ వచ్చినారు. ఒక 7-8 months మేము ఇట్లా సర్వ్ చేశాక లాస్ట్ 2 to 3 months ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇచ్చారు. అప్పుడు ఈ వీడియోలన్నీ పెట్టాడు. అంటే స్టార్టింగ్లో పేషెంట్లు కూడా కోవిడ్ పేషెంట్స్ వస్తే కూడా వాళ్ళకి సరైన ఆన్సర్ ఇవ్వకపోవడము, ట్రీట్మెంట్ ఇవ్వకపోవడము, బయటే నిలబెట్టడము, వెయిటింగ్లో ఉంచడము అలాంటివి చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇటువంటి అసలు ఎక్కడ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు ఇటువంటి అనేది అసలు జరగలేదన్న. ఒక్కటేంటంటే ఎసిమ్టమాటిక్ ఉన్న పేషెంట్స్ సస్పెక్ట్స్ ఉన్నారు కదా, సస్పెక్ట్గా వచ్చిన వాళ్ళకి ఇది అయి ఉండొచ్చు. ఎందుకంటే దే యూస్ టు కమ్ ఇన్ హండ్రెడ్స్, 10s కూడా కాదు, 100sలో వచ్చేవాళ్ళు ఎసిమ్టమాటిక్ పేషెంట్స్. ఏది మనం ఫస్ట్ కేసు రికార్డ్ అయ్యాక తర్వాత చిన్న రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నా కూడా గాంధీ హాస్పిటల్కి వచ్చి అది టెస్ట్ చేయించుకొని అది పాజిటివ్ నెగిటివ్ అని చూపించుకుంటాం అని ఇట్లా కొన్ని 100 మంది వచ్చేవాళ్ళు. 100 మంది వచ్చినప్పుడు ఏమయ్యేది? అప్పుడు వాళ్ళని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మనం. అంటే దూరంగా అందరినీ అరేంజ్ చేయాలి వాళ్ళని. తర్వాత ఇక్కడ ఒక 2-3 మనం హెల్ప్ డెస్క్లు పెట్టాము. ఇక్కడ ఆ 2-3 హెల్ప్ డెస్క్ కూడా మనం మైక్ అరేంజ్ చేసాము. ఎందుకంటే దగ్గర ఉండొద్దు. సో డాక్టర్స్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరీ దగ్గరగా లేకుండా మనం ఇంత డిస్టెన్స్ ఒక 6 meters డిస్టెన్స్ పెట్టాము. 6 feet డిస్టెన్స్ పెట్టినప్పుడు సరిగ్గా వాళ్ళకి వినపడదని మైక్స్ అరేంజ్ చేసాం మనం. సో ఇట్లా ఆ మైక్స్ అరేంజ్ చేసి ఇట్లా మనం ఈ ఒక 4 హెల్ప్ డెస్క్లు పెట్టినప్పుడు 100sలో ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా ఎసిమ్టమాటిక్, వాళ్ళు పేషెంట్స్ కాదు, మైల్డ్ సిమ్టమ్స్ ఎవరైతే సస్పెక్ట్గా వచ్చిన వాళ్ళు అప్పుడు వచ్చిన ఇవన్నీ కూడా. ఎప్పుడైతే రియల్ పేషెంట్స్ వచ్చినప్పుడు మనకి ఇట్లా పాజిటివ్ ఉండి రియల్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు మనకు 4 areasని మనం ఐడెంటిఫై చేసి మైల్డ్, మోడరేట్, సివియర్ ఇందాక మనం చెప్పినట్టే వాళ్ళని డిఫరెంట్ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకోకపోవటము లేకపోవటం అనేది అట్లా జరగలేదు. ఒక టైంలో మాత్రము జూన్ జూలైలో అప్పుడు ఎవ్రీవేర్ వెరీ హై పేషెంట్ లోడ్ ఉండేది. అప్పుడు మాకు బెడ్స్ అన్నీ కూడా నిండిపోయినాయి. ఒక స్టేజ్లో ఒక దీంట్లో ఏమనిపించిందంటే డెత్ అయితే తప్ప బెడ్ దొరకని పరిస్థితి. అప్పుడు బయట 8 అంబులెన్స్లు వెయిట్ చేస్తున్నాయి. ఈచ్ అంబులెన్స్లో 4-5 పేషెంట్స్ ఉన్నారు. లోపలేమో ఒక్క బెడ్ లేదు. ఆ సిచ్యువేషన్లో ఐ కాల్ హెల్త్ మినిస్టర్, హెల్త్ సెక్రటరీ, డిఎంఈ గారు, వీళ్ళందరూ కూడా ఎంత హెల్ప్ చేశారంటమ్మా. ఎవ్రీ డే దే యూస్ టు కాల్ మీ, హౌ ఆర్ ద పేషెంట్స్, ఎట్లా ఉన్నారు, ట్రీట్మెంట్ ఎట్లా అవుతుంది, మీకు ఇంకేమన్నా కావాలా, మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్సా, ఇంత సపోర్ట్. అంటే చిన్నది ఏదంటే అది అడిగే విధంగా ఎవ్రీడే దే యూస్ టు కాల్ మీ, ఎవ్రీడే. అట్లా 10 months కాల్ చేశారమ్మ. మినిస్టర్ ఒక ఇది కాల్ చేసి అంటే మన ఈటెల రాజేందర్ గారికి మాకు ఈడ పేషెంట్ల నేమ్స్ ఇవన్నీ ఎట్లా తెలుసు, ఈటెల రాజేందర్ గారికి ఆ పేషెంట్ల పేర్లు అందరికీ తెలుసు, మా సెక్రటరీస్ అందరికీ తెలుసు. అంటే ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంది, వాళ్ళ ఇదేందని మా డిఎంఈ గారికి వీళ్ళందరూ కూడా ఎంత క్లోజ్గా మానిటర్ చేశారంటే వీళ్ళే కాదు,
చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సార్ కూడా ఎన్నిసార్లు ఫోన్ చేశారంటే పలానా పేషెంట్ ఆ పేరు చెప్పి ఆ పేషెంట్ అట్లా ఉన్నారు, నిన్న ఇంత ఆక్సిజన్ సాచురేషన్స్ తక్కువ ఉన్నాయి కదా, ఇవాళ ఇంప్రూవ్ అయినారు ఆ పేషెంట్ అంటే ఇంకా ఎట్లా ఉంది అంటే వాళ్ళు ఎంత క్లోజ్గా మానిటర్ చేశారంటే వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే మేము ఇంత ఇది చేయగలిగాము. సో ఇంత క్లోజ్గా మానిటర్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక వార్డు ఓపెన్ చేసి ఆ వార్డులో మళ్ళీ మనం అన్నీ ఇంతకుముందు మేము ఎమర్జెన్సీ ఏరియాస్గా ఉండే ఆల్రెడీ మనకు కొన్ని ఐసీయూ బెడ్స్ ఉండేవి ఇంతకుముందు గాంధీ కోవిడ్ రాకముందు ఏఎంసీస్ కొన్ని ఉంటాయి కదా ఆల్రెడీ మనకు ఎమర్జెన్సీ ఏరియాస్ కొన్ని. ఆ ఎమర్జెన్సీ ఏరియాస్ ఓపెన్ చేసి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని కొన్ని పేషెంట్స్ వేరే దగ్గరికి షిఫ్ట్ చేద్దామని ప్లాన్ చేసుకొని ఆ నైట్ మేము 2 to 3 అయింది ఆ రోజు మేము అంటే ఈ పేషెంట్స్ని అరేంజ్ చేసి హెల్త్ మినిస్టర్ గారు కానీ సెక్రటరీ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ డిఎంఈ సార్ కానీ పడుకున్నప్పుడు ఒక్కరోజు అంటే లైక్ దెన్ రియల్లీ అనిపించింది అంటే పాండమిక్ అంటే ఇట్లా ఉంటుందా అంటే ఇంకా నుండి కేసులు ఇట్లా వస్తాయి ఏం చేయాలన్న పరిస్థితి మా అందరిలో కూడా అప్పుడు భయం నెలకొని ఉంది. లక్కీలీ ఏంటంటే ఆ 1 వీకే అట్లా ఉంది, దాని తర్వాత కేసులు స్టెబిలైజ్ కావటం మొదలైంది. సో ఇంత సేవలు చేస్తున్నప్పుడు ఎక్కడన్నా ఒక దగ్గర వెయిటింగ్ అనేది కొందరు ఫేస్ చేసి ఉండొచ్చు. నేను అంతా ఎవ్రీథింగ్ మంచిగా అయింది, ఎవ్రీథింగ్ బాగా అయింది అని చెప్పను నేను, కానీ ఒక హ్యూమన్ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి, ఒక మనిషికి లిమిటేషన్స్ అని ఉంటాయి. మా శాయశక్తులా కష్టపడ్డాము, మాకున్న రిసోర్సెస్కి మాకున్న దేనికి ఇంతకన్నా మనం చేయలేము అన్నంత విధిగా చేసాము. సో అటువంటి సిచ్యువేషన్లో కొందరికి ఏమన్నా వెయిటింగ్ అయిందేమో తప్ప ఆ వెయిటింగ్లో పేషెంట్స్ చనిపోవడు, ఆ వెయిటింగ్లో పేషెంట్ బ్యాడ్ అవడు అనేది ఈ 10 months పీరియడ్లో ఎప్పుడు కాలేదు. ఐ కెన్ సే దిస్ మచ్. సార్ అంటే మీరు లైఫ్లో ఇలాంటి క్రైసిస్ని లీడ్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లలో నేనే ముందుండి నడిపిస్తాను, నేనే లీడ్ చేస్తానని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఇన్ని ఇయర్స్లో? ఇంత పాండమిక్ వస్తుంది, ఎట్లా వస్తుంది, అసలు మనకి ఈ కోవిడ్ వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ కోవిడ్ వచ్చినా కూడా అది పాండమిక్ లాగా వచ్చి త్రూఅవుట్ ద వరల్డ్ ఎఫెక్ట్ అవుతుందని, అది మన ఇండియాకి వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఇటువంటి సిమిలర్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాకు స్వైన్ ఫ్లూలో వచ్చింది. ఇది 2009లో ఈ స్వైన్ ఫ్లూ H1N1 అది వచ్చినప్పుడు నేను అసోసియేట్ ప్రొఫెసర్గా ఉండేవాడిని. అప్పుడు కూడా అంటే ఇంతకన్నా ఎక్కువ నాకు అప్పుడే క్రిటికల్ అనిపించింది, యాక్చువల్గా అప్పుడే డేంజరస్ అనిపించింది. సో అంత క్రిటికల్ కండిషన్లో చేసినప్పుడు ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్ అని అప్పుడైతే అంటే అది ప్రాబబ్లీ ఇంత పాండమిక్ని నేను ఫేస్ చేయడానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయింది కానీ, నేను ఫిజికల్గా ప్రిపేర్ అయింది కానీ ప్రాబబ్లీ ఆ H1N1 2009లో వచ్చిన ఎపిడమిక్కే కారణం కావచ్చు. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇది వచ్చినప్పుడు కూడా నేనే లీడ్ చేయాల్సి వస్తుంది అని అయితే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు పెద్దగా అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే నేనే లీడ్ చేయాల్సి వస్తుంది, ఇంత పెద్ద పాండమిక్, అది గాంధీనే ఐడెంటిఫై చేస్తారు, తర్వాత ఇన్ని కేసులు గాంధీకే వస్తాయి, తర్వాత ఇంత అంటే స్టాఫ్ తోటి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు, అంటే ఇవి ఒక్కటే కాదు, అంటే పాజిటివే కాకుండా చాలా నెగిటివ్ విషయాలు కూడా చూసాము. అంటే ఇప్పుడు వాళ్ళకి సిబ్బందికి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు స్ట్రైకుల్లో పోవటము, పీజీస్కి ఇబ్బంది అయినప్పుడు పీజీ స్ట్రైక్లో పోవటము, సిస్టర్స్కి ఇబ్బంది అయినప్పుడు సిస్టర్స్ స్ట్రైక్లో పోవటము, ఇవన్నీ కూడా పాండమిక్లో వచ్చినాయి. అంటే ఒక పక్క పేషెంట్స్ని ట్రీట్ చేయడానికే చాలని సిబ్బంది మళ్ళీ స్ట్రైక్లో పోతే అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసాము. అంటే ఇంత ఇదిగా మేము ఫేస్ చేయవలసి వస్తుంది, ఇంత టీం నేను లీడ్ చేయాల్సి వస్తుంది, ఈ సిచ్యువేషన్లో నేను ముందుండి నడిపించాల్సి వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ స్వైన్ ఫ్లూలో వర్క్ చేసింది దీనికి అయితే పనిచేసింది ఒక రకంగా. ఓకే, రైట్ సార్. అంటే అలాంటి సిచ్యువేషన్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? అంటే వద్దని చెప్పలేదా మీ ఇంట్లో మీకు? అంటే లక్కీగా ఏంటంటే మా వైఫ్ కూడా డాక్టరే, ఆమె గైనకాలజీ చేశారు, డెర్మటాలజీ చేశారు, ఆమె కూడా డాక్టరు, ఆమె ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఆమెకి ఇవన్నీ కూడా పాండమిక్ ఇవన్నీ కూడా డాక్టర్ కాబట్టి ఒక విధమైన అవగాహన ఉంది. సో ఇంతకుముందు నేను స్వైన్ ఫ్లూ చేసినప్పుడు కూడా ఆమెకి ఒక రకమైన అవగాహన ఉంది.
సో ఇట్లా కొంచెం అంటే ఆమె కూడా ఎంకరేజ్ చేయబట్టే, ఆమె యాక్సెప్ట్ చేయబట్టే నేను ఇంత సేవ చేయగలిగాను. సో ఆమె డాక్టర్ కాబట్టి ప్రాబబ్లీ, అంటే డాక్టర్ కాకపోతే అర్థం చేసుకోలేరా అని అట్లా కాదు, కానీ ప్రాబ్లం అంటే దే కెన్ అండర్స్టాండ్ ఇన్ ఏ బెటర్ వే, అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన, అంటే చేసుకోగలరు అని ఇది ఉంది. వాళ్ళే కాదు, నా పిల్లలు కానివ్వండి, మా అమ్మ కానివ్వండి, నా బ్రదర్స్ కానివ్వండి, వీళ్ళందరూ సపోర్టు అసలు యాక్చువల్గా వాళ్ళదే ఎక్కువ మేజర్. అంటే లైక్ వాళ్ళు సపోర్ట్ లేకపోతే నేను ఇంత ఇది చేయలేను. అంటే వాళ్ళకు కూడా ఒక రకంగా సాక్రిఫైస్ అయ్యేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు మీ, దే ఆర్ ద వన్ మెయిన్లీ ఎఫెక్టెడ్. పోయిన వాళ్ళు బాగానే పోతారు, కానీ ఫ్యామిలీ కదా సఫర్ అయ్యేది. సో వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇంత చేసేవాడిని కాదు. వాళ్ళకి అంటే 10 months సపరేట్గా వాళ్ళకి ఉండవలసిన పరిస్థితి, అంటే వేరే రూమ్లో వాళ్ళకి సంబంధం లేకుండా ఉండటము అంటే అది రియల్లీ సాక్రిఫైస్ ఫ్రమ్ దెమ్. అండ్ మాకు కూడా అంటే ఇది ఎప్పుడు ఏమవుతుందో కూడా రియల్గా తెలియదు. అంటే ఇక్కడ ఉన్న మనుషులు వాళ్ళు పడే కష్టాలు, అంటే ఒక మనిషిగా చలించి వీళ్ళకి ఏమన్నా చేయాలి మనిషిగా, అంటే ఒకవేళ వాళ్ళకి ఆ పరిస్థితిలో నేను కాదు ఎవరున్నా కానీ అదే చేసేవాళ్ళేమో అనిపిస్తుంది నాకు కూడా. కానీ ఆ పరిస్థితుల్లో మనం వాళ్ళకి సేవ చేయకపోతే మనిషిగా ఓడిపోయినట్టు, అంటే మనిషిగా ఆ రోజే చచ్చిపోయినట్టు, అంటే ఇక జీవోత్సవం లాగా బ్రతుకుడే ఉంటుంది. సో అదే కాకుండా ఒక డాక్టర్గా అంటే ఈ రోజున మాకు సొసైటీలో ఇంత విలువ ఉంది అంటే ఇదంతా పేషెంట్స్ ఇచ్చిన విలువనే. పేషెంట్ మాకు ఆ విలువ ఇవ్వకపోతే ఈ రోజున ఒక డాక్టర్కి ఇంత విలువ సమాజంలో ఎట్లా ఉంటుంది? అటువంటి పేషెంటే మనకి ఇబ్బందుల్లో పడ్డప్పుడు పారిపోతే అది డాక్టర్గా కూడా ఎథికల్గా కూడా చనిపోయినట్టే. అంటే ఎథికల్గా ఒక మనిషిగా జీవోత్సవంలాగా బతికే కన్నా కూడా ఏదో సర్వ్ చేసి అట్లా చనిపోయినా కూడా అట్లీస్ట్ ఒక విలువ అయితే ఉంటుంది ఆ జీవితానికి, అట్లా అనిపించింది. సో ఐ డిసైడెడ్ లైక్ ఏమన్నా కానీ ఉండని పోని ఈ పాండమిక్ ఐ వాంట్ టు సర్వ్ త్రూఅవుట్ దిస్ పాండమిక్ అని ఐ డిసైడెడ్ ఇన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. అవన్నీ చూడగానే సో అట్లా చాలాసార్లు అనిపించేది. ఒక్కొక్కసారి అంటే హాస్పిటల్కి వచ్చి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే సడన్గా ఒక్కసారి ఒక పేషెంట్ వాళ్ళకి తెలియదు, మొత్తం పీపీ కిట్ వేసుకొని ఉంటాం, దగ్గర పోతే అన్న నీళ్ళు అన్నాడు. వాళ్ళంతే కదా పాపం, అన్న దగ్గరకు వచ్చి నీళ్ళు అని అది ఇట్లా ఆ బాటిల్ తీసుకోబోయే లోపల ఆ బాటిల్ కింద పడ్డది. కింద పడితే వంగి తీస్తుంటే అక్కడున్న టేబుల్ తగిలి అది ఇవన్నీ పోయినాయి, అంటే హుడ్ పోయి కొంచెం మాస్ కింద జరిగింది. వాటర్ అప్పుడు మనకి ఇదంతా తెలియదు. అవన్నీ వాటర్ దాపించాక తర్వాత వార్డులో రౌండ్స్ వచ్చాక తర్వాత తెలిసింది ఇదంతా బయట వచ్చిందని. దెన్ ఐ థాట్ లైక్ అయిపోయింది, ఇంకా ఇన్ఫెక్ట్ అయిపోయా అనుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు అంటే ఎప్పుడూ ఇన్ఫెక్ట్ కాలేదు. కథ చాలాసార్లు అనిపించేది, అంటే 2021 నేను చూస్తానా అని. సో అంటే ఇట్స్ ఆల్ పేషెంట్స్ బ్లెస్సింగ్ అనండి, లేకపోతే దేవుడి ఇదనండి, పెద్దవాళ్ళ దీవెనలు అనండి. ఈ రోజున మీ ముందు నిలబడి ఇట్లా మాట్లాడగలుగుతున్నాను అంటే లైక్ అప్పుడు వెనకబోయి ఉంటే ఇంత కాన్ఫిడెంట్గా కానివ్వండి, లేకపోతే ఇంత ఎంతూజియాస్టిక్గా, ఇంత ప్రౌడ్ఫుల్గా మీతోటి, ఇంత ప్రైడ్ తోటి మీతోటి మాట్లాడేవాడిని కాదేమో. సో ఎవరైనా కానీ ఏదైనా కానీ మనము ఏదో ఒకటి పేషెంట్కి మనిషిగా మనం ఏదో ఒకటి చేస్తే ఒక మానవత్వం మనలో ఉంటే డెఫినెట్గా ఆ రిటర్న్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. అదే మీరు చూశారు, మాకు ఇటువంటి అన్నీ గుర్తించబట్టే కదా మాకు ఫ్లోరల్ ట్రిబ్యూట్ అయింది. హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు ఇండియన్ ఆర్మీ. అంటే మా ఇన్స్టిట్యూషన్ మీద ఉంది ఇట్లా ఏదనేది లైఫ్లో ఇట్స్ ఏ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఎవరికి దక్కని ఇది మా గాంధీ వాళ్ళకి దక్కింది. అంటే నాలాంటి ఫీలింగ్సే ఇక్కడున్న చాలామందికి, పేషెంట్ కేర్ ప్రొవైడర్స్ కానివ్వండి, శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, వేరే ఇక్కడ పనిచేసిన అందరి డాక్టర్స్కి ఏదో ఒక మూలన ఇటువంటి ఫీలింగ్స్ లేకపోతే ఇంత వర్క్ చేయలేరు.
సార్ అంటే ఇప్పుడు ఆర్మీ వాళ్ళు పూల వర్షం కురిపించడం కానివ్వండి, మీకోసం చప్పట్లు కానివ్వండి, బెల్ట్స్ కానివ్వండి, బయట జనాలంతా చూడగా ప్రేయర్ చేశారు మీకు. అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఈ విషయం మీకు అప్పుడు తెలుసా? అంటే ఈ ఫీలింగ్ ఇవన్నీ మాకు ముందు తెలిసే కాదు. అంటే ఇవన్నీ కూడా మనకి అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా విల్ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఇది అని అంటే మనం రియల్గా పనిచేసాం కాబట్టి మనకంటే వీ డిజర్వ్స్ ఇట్ అని డెఫినెట్గా అనిపిస్తుంది. అండ్ అంటే చాలాసార్లు మనం ఎంతో డిజర్వ్ ఉంటాం కానీ రాకపోవచ్చు. కానీ మా అందరికీ ఇక్కడ ఉన్న గాంధీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది దక్కటం అనేది అంటే చాలా జెన్యున్గా అనిపించింది, చాలా డిజర్వింగ్గా అనిపించింది. అంటే డెఫినెట్లీ ఫర్ ఎనీబడి ఇట్స్ ఏ ప్రౌడ్ అండ్ ప్రైడ్ఫుల్ మూమెంట్. అంటే ఇంత కష్టపడి ఇంత ఇది సిబ్బంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాణానికి తెగించే, అంటే ఇప్పుడు మేము రావచ్చు కానీ మా ఫ్యామిలీస్ కూడా వాళ్ళది కూడా ఒక రకమైన త్యాగమే కదా. వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు మమ్మల్ని ఇది చేయకపోతే మేము ఇంత సేవ చేసేవాళ్ళం కాదు. సో ఇవన్నీ మా మీద పడ్డ ప్రతి ఒక్క రోజ్ పెటల్ మా ఫ్యామిలీస్కి డెఫినెట్గా అండ్ ఇందులో సేవలు అందించి చనిపోయిన మా సిబ్బంది అందరికీ కూడా వాళ్ళకి చెందుతాయి ఒక్కొక్క పెటల్. ఇవన్నీ కూడా ఈ ఒక్కొక్క ఏవైతే పూలు పడ్డాయో మాకు ఇవన్నీ కూడా మాకే కాకుండా మా ఫ్యామిలీస్కి ఇక్కడ సర్వ్ చేస్తూ ప్రాణాలను వదిలిన ప్రతి ఒక్క హెల్త్ కేర్ ప్రొవైడర్కి అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్సే కాదు ఎంతోమంది అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఈ జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు, ఊళ్ళలో ఆశా వర్కర్ కానివ్వండి. అట్లే కాకుండా ఇప్పుడు డిఫరెంట్ ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ ఎంతోమంది ఉన్నారు. ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ చనిపోయిన వాళ్ళు కానీ ఇంకా మీడియా వాళ్ళు కూడా పాపం అంటే వీళ్ళు ఎంతోమంది వార్తలు అందిస్తామో అని తాపత్రయంతో ఎంతోమంది ఇన్ఫెక్ట్ అయినారు, ఎంతోమంది దే లాస్ట్ దేర్ లైఫ్స్. వాళ్ళందరికీ కూడా ఈ పూలు ఏవైతే మా మీద పడ్డాయో వాళ్ళందరికీ అవి ఎక్స్టెండ్ అవుతాయి అని మేమందరం కూడా అనుకుంటున్నాం మా గాంధీ తరఫు నుంచి. సార్ ఇప్పుడు అందరికీ కూడా టీకా గవర్నమెంట్ ఇస్తుంది, అయితే మామూలుగా అయితే ఫ్రంట్ వారియర్స్కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టీకా ఏజ్ నుండి ఏజ్ వరకు తీసుకోవచ్చు. టీకా తీసుకోవడానికి చాలామంది కూడా వెనకడిగేస్తున్నారు, చనిపోతారు అనే అపోహలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు మనం చూసాము ఈ 2020లో మనం అందరం ఎన్ని కష్టాలు పడ్డాము, లాక్డౌన్ అన్నాము, తర్వాత ఎంతో ప్యానిక్ సిచ్యువేషన్స్ నుంచి మనం బయటపడ్డాము. సో అప్పుడు అందరం మనం ఆలోచించేది ఈ కరోనాకు మందు కనుక్కోరా, ఈ కరోనాకు వ్యాక్సిన్ కనుక్కోరా, ఇవే మాట్లాడుకున్నాం మనం. సో అంటే అప్పుడు మనకు అది తప్ప వేరే మార్గం లేదు. సో మనం ఏ పాండమిక్నైనా కానీ ఎదుర్కోవాలి అంటే ప్రివెన్షన్ తప్ప ట్రీట్మెంట్ అనేది ఎవ్వరు కూడా ఏ నేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి. పాండమిక్ అంటే కొన్ని క్రోర్స్ ఎఫెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 130 crores ఉన్నారు, మనకు ఒక్క 10% ఇన్ఫెక్ట్ అయినారు అనుకోండి, 10% ఇన్ఫెక్ట్ అయినా కానీ 13 crores ఇన్ఫెక్ట్ అయితే 13 crores ట్రీట్ చేసేంత అన్ని హాస్పిటల్స్ అన్ని ఇది ఉన్నాయా మనకి? అంటే వీటికి ఎక్కువ ప్రివెన్షన్ కావాలి మనకి. ప్రివెన్షన్ అంటే అంతకుముందు మనం ఏం చేసుకున్నాము, మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ తోటి మనం ఇంతకాలం కూడా మనము దీన్ని ఈ పాండమిక్ని ఎదుర్కొన్నాము. ఇప్పుడు మనకి ఈ వ్యాక్సిన్ కూడా యాడ్ అయింది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మనము ఇప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. హెర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయితే అందరం కూడా మనము ఈ నేషన్ని కాపాడుకోవచ్చు. అంటే ఈ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ వ్యాధి అనేది, ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ కాదు. ఆ రకంగా మనం పాండమిక్ని బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాము. సో వ్యాక్సిన్ కంపల్సరీగా తీసుకోవాలి. కాకపోతే ఈ వ్యాక్సిన్ మీద చాలా అపోహలు ఉన్నమాట వాస్తవం. సో అది సడన్ డెత్లు అవుతాయని, లేకపోతే సివియర్ కాంప్లికేషన్స్ వస్తాయని. ఈ వ్యాక్సిన్స్ అనేవి ఇప్పుడు ఏదో కొత్తగా ఇస్తున్నాయి కాదు. ఇప్పుడు మనం ఇచ్చే వ్యాక్సిన్స్ ఏంటి, మనకి ఇప్పుడు ఇండియాలో కోవిషీల్డ్ అని, కోవాక్సిన్ అని 2 వ్యాక్సిన్స్ ఇస్తున్నాము. ఈ కోవిషీల్డ్ని వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ అంటాము. ఏది మనం సీరం ఇన్స్టిట్యూట్ నుంచి చేసింది. అంటే ఈ వైరల్ వెక్టార్ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఒక వైరస్ని
ఎడెనో వైరస్ని ఇందులో తీసుకుంటున్నారు. అది మామూలు నార్మల్ అంటే మన బాడీకి హామ్ చేయని ఒక వైరస్లో ఈ వైరస్కు సంబంధించిన పార్టికల్స్ కొన్ని పెడతారు. ఈ కరోనా వైరస్కు సంబంధించిన పార్టికల్స్ అవి అట్లా మనం లోపల బాడీలో ప్రవేశపెట్టి దాని నుంచి యాంటీబాడీస్ వచ్చేలాగా చేస్తారు. దీన్ని వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ అంటారు. ఈ వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ అనేవి ఇప్పుడు కొత్తగా రాలే. ఇదివరకు మనం తీసుకుంటున్న చాలా వ్యాక్సిన్స్లో వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు. ఇదివరకు ఆల్రెడీ మనం వ్యాక్సిన్స్ తీసుకుంటున్నాము. తర్వాత ఈ కోవాక్సిన్ అనేది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఈ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ కూడా ఇంతకుముందు చాలా వ్యాక్సిన్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు మనకున్న వ్యాక్సిన్స్ మనం ఆల్రెడీ మీజిల్స్, మమ్స్, ఈ పోలియో వ్యాక్సిన్స్, రుబెల్లా ఇటువంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనకు వచ్చినాయి. ఇవి అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి వ్యాక్సిన్స్లో కూడా. అంటే కిల్డ్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి, వైరల్ ప్రోటీన్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి. ఇటువంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఇదివరకు ఆల్రెడీ మనం తీసుకుంటున్నాం. సో ఇది కొత్త వ్యాక్సిన్ కాదు. కాకపోతే కోవిడ్కి ఇది కొత్త వ్యాక్సిన్. కానీ ఈ తరహా వ్యాక్సిన్లు మనం ఎప్పటి నుంచో ఇస్తున్నాము. సో వీటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు. సో 18 years దాటిన వాళ్ళకే మనము ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాము. అంటే 18 years లోపల వాళ్ళే తీసుకోవద్దు. ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవద్దు. తర్వాత లాక్టేటింగ్ మదర్స్ అంటే పిల్లలు పాలిచ్చే తల్లులు వాళ్ళు తీసుకోవద్దు. తర్వాత ఏమన్నా సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నవాళ్ళు, ఎలర్జిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు తీసుకోవద్దు. తర్వాత సివియర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే ఎవరు ఉంటారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఆ ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే హెచ్ఐవి విత్ సివియర్ ఇమ్యూనో సప్రెషన్ కానివ్వండి, తర్వాత సివియర్ మాల్న్యూట్రిషన్ ఉండి బాగా ఇమ్యూనో సప్రెస్డ్ ఉండి కానీ, లేకపోతే క్యాన్సర్ ఉండి క్యాన్సర్కి సంబంధించిన కీమోథెరపీ వాడుతున్న, ఇట్లా కొన్ని రకాల ఇమ్యూన్ సప్రెస్ చేసే డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు తప్ప మిగతా అందరూ తీసుకోవచ్చు. అంటే 18 years దాటిన ప్రతి ఒక్కళ్ళు హైపర్ టెన్షన్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, ఎటువంటి కోమార్బిడిటీస్ ఉన్నా కూడా ఈ వ్యాక్సిన్ని క్షేమంగా సేఫ్గా తీసుకోవచ్చు. సో ఎటువంటి అపోహలు వద్దు. సో మనము ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడంటే హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి ఇస్తున్నారు ఫస్ట్, దాని తర్వాత పోలీస్ వాళ్ళకి ఇచ్చినారు, దాని తర్వాత ఇప్పుడు 50 years దాటిన ప్రతి ఒక్కళ్ళకు కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుంది వ్యాక్సినేషన్. వీళ్ళందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటే హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయితే ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేకపోతున్నారో, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, లాక్టేటింగ్ మదర్స్ కావచ్చు, 18 years లోపు వాళ్ళకి మనం వ్యాక్సిన్ ఇవ్వట్లేదు మనం. మరి వీళ్ళందరూ ప్రొటెక్ట్ కావాలంటే ఎట్లా? వాళ్ళకేమో మనం వ్యాక్సిన్ ఇవ్వట్లేదు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మనము మిగతా వాళ్ళందరూ వ్యాక్సిన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వ్యాక్సిన్ తీసుకున్నాను నేను, మీరు వ్యాక్సిన్ తీసుకోలేదు, తర్వాత దాని పక్కన ఇంకొక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకున్నాము, వ్యాక్సిన్ తీసుకునే కండిషన్, లేకపోతే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, మీరు వ్యాక్సిన్ తీసుకోకపోతే మీకు వేరే వాళ్ళ నుంచి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇక్కడ నుండి వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది కదా. అదే మీరు వ్యాక్సిన్ తీసుకొని ఉన్నారనుకోండి, మీకు డిసీజ్ రాదు. మీరు ఆ ప్రెగ్నెంట్ లేడీకో ఒక చిన్న పిల్లోడికో ఎవరైతే ఇమ్యునైజ్ చేయబడలేదో వాళ్ళకి మీరు అడ్డుకోలాగా ఉంటారు. అంటే ఆ డిసీజ్ అనేది అక్కడే అరెస్ట్ అయిపోతుంది. దీన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం మనం. సో హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా మనము డిసీజ్ స్ప్రెడ్ కాకుండా చూడొచ్చు. సో ఈ హెర్డ్ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఈ వ్యాక్సిన్ తోటి. హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే మనకు ఇప్పుడు ఇంకా మన 30-35% ఇన్ఫెక్ట్ అయింది, అది 60% ఇన్ఫెక్ట్ అయితే కానీ మనకి హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది, మోర్ దాన్ 60%. అది మనం కావాలి అంటే వ్యాక్సినేషన్ ద్వారానే మనం హెర్డ్ ఇమ్యూనిటీని సాధించుకొని వేరే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే వ్యాక్సిన్ తీసుకునే విషయంలో ఎటువంటి భయాలు కానీ అపోహలు కానీ ఎటువంటివి లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడమే మంచిదని మీరు చెప్తున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోకపోతే మళ్ళీ మనకి సెకండ్ వేవ్ కానీ ఇట్లా థర్డ్ వేవ్ కానీ ఎన్ని వేవ్లైనా కానీ వస్తాయి. సో వ్యాక్సిన్ తీసుకోవటం ఒక్కటే మార్గం. సో వ్యాక్సిన్ తీసుకోవాలి కంపల్సరీగా. వ్యాక్సిన్ తీసుకున్నాము కదా మనం అన్ని మాస్కులు తీసుకొని తిరగచ్చు అనేది కూడా లేదు. సో వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా అంటే 2 డోసులుగా ఇస్తున్నాము.
ఫస్ట్ డోస్ ఈరోజు ఇస్తే 28 డేస్ తర్వాత సెకండ్ డోస్ ఇస్తాము. సెకండ్ డోస్ ఇచ్చాక కూడా 2 వీక్స్ పడుతుంది మనకు ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ రావడానికి. ఫస్ట్ డోసు తీసుకున్న కాడ నుంచే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. కానీ మనకి డిసీజ్ రాకుండా ఉండే అంత ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ రావాలి అంటే ఫస్ట్ డోస్ నుంచి లెక్కేస్తే 42 డేస్ నుంచి 45 డేస్ పడుతుంది. అంటే 1.5 మంత్ దాకా. ఈ మధ్యలో కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, అట్లా కాదు. 2 వీక్స్ అయిపోయాక దాని తర్వాత 2 వీక్స్ తర్వాత ప్రొటెక్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళకి ఈ కోవిడ్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఇంకా మనకు కొత్త వైరస్లు రావచ్చు, కొత్త డిసీజెస్ రావచ్చు. కాబట్టి ఈ మాస్క్ అనేది, సోషల్ డిస్టెన్స్ అనేది, హ్యాండ్ హైజీన్ అనేది మన జీవితంలో భాగం అయిపోవాలి. సో ఈ రకంగా మనము ఉంటేనే మన నేషన్ని కాపాడుకోగలుగుతాం. సో అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటి అంటే ఎటువంటి అపోహలకి పోకుండా, భయపడకుండా ఈ వ్యాక్సిన్ మనం తీసుకుంటే మనల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము, మన సమాజాన్ని కాపాడుకుంటాము, తద్వారా మన దేశాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. సార్, అంటే మనం మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ మేలో చూసుకుంటే చాలా పాండమిక్ సిచ్యువేషన్. అప్పుడు లాక్డౌన్ పీరియడ్ చాలా వరకు కూడా చాలా మంది మనకు లాక్డౌన్ పీరియడ్ కూడా పెట్టారు. ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్ అంతా రిలీజ్ చేశారు, జనాలంతా కూడా రోడ్లపైన వచ్చేస్తున్నారు. కరోనా మరి అప్పుడున్నంత జనాలు అప్పుడు ఎవరు తిరగలేదు, ఇళ్లలో ఉన్నారు. ఇప్పుడు అలాగే ఉన్నారు. కాకపోతే బయట రోడ్ల మీద అందరూ తిరిగేస్తున్నారు. మరి ఎందుకు కరోనా వాళ్ళకి రావట్లేదు? ఎందుకు తగ్గిందంటారా? అంటే మామూలుగా కూడా ఏ వైరస్ అయినా కానీ దాని యాక్టివిటీ కొంతవరకు ఉంటుంది. దాని తర్వాత ఆ విరులెన్స్ అనేది తగ్గుతుంది. అంటే దాని తీవ్రత అనేది కొంచెం తగ్గుతుంది. తగ్గి ఆ రకంగా కొంచెం మనము ఇప్పుడు కొన్ని తక్కువ కేసులు చూస్తున్నాం. కానీ ఆ వైరస్లో కూడా మ్యూటేషన్స్ అవుతుంటాయి. మ్యూటేషన్స్ అయ్యి మళ్ళీ వేరే రూపం దాల్చి మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇప్పుడు సెకండ్ వేవ్ వస్తుందేమోనని భయపడేది. సో వీళ్ళు సెకండ్ వేవ్ వచ్చిందని కూడా అంటున్నారు. ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ వేవ్ రాదు అంటానికి లేదు. అందుకోసమనే ఇప్పుడు వీళ్ళు వ్యాక్సిన్ తీసుకోకుండా ఇట్లా మాస్క్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగితే డెఫినెట్గా సెకండ్ వేవ్ని మనం ఇన్వైట్ చేసిన వాళ్ళమే అవుతాము. సెకండ్ వేవ్ రాదు అంటానికి లేదు. డెఫినెట్గా సెకండ్ వేవ్ వస్తుంది. ఇప్పుడు కోవిడ్ పూర్తిగా పోయింది అని చెప్పడానికి లేదు. బలహీనపడ్డది, కొన్ని తక్కువ కేసులు రికార్డ్ అవుతున్నాయి. కానీ పూర్తిగా ఎక్కడ పోయింది? పూర్తిగా పోలేదు. ఇంకా వైరస్ సమాజంలో అంటే అది మామూలుగా వైరస్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు పాండమిక్లో ఉన్నప్పుడు హైలీ ఇన్ఫెక్టివ్ డిసీజెస్ ఏవైనా కానీ ఏముంటాయి అంటే సాధ్యమైనంత వరకు చాలామందిని ఇన్ఫెక్టివ్ చేసుకుంటూ పోయి అది వీక్ అయిపోతుంది. అట్లా కాకుండా కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎబోలా తీసుకుంటాం. ఎబోలా తీసుకుంటే దాని మోర్టాలిటీ చాలా హై ఉంటుంది. అంటే ఏమన్నా ఆ ఏరియాలోనే ఉంటుంది, అందరూ చచ్చిపోతారు, ఆ ఏరియాలోనే ఉంటుంది. అంత పెద్దగా స్ప్రెడ్ కాదు డిసీజ్. ఎందుకంటే అది ఎఫెక్ట్ అయిన వాళ్ళు చస్తారు, అక్కడే ఉంటుంది. ఇది అట్లా కాదు కదా, మనకు మోర్టాలిటీ తక్కువ ఉంది, ఇన్ఫెక్టివిటీ రేటే ఎక్కువ ఉంది. మనకు మామూలుగా కూడా త్రూఅవుట్ ద నేషన్ మన ఇండియాలో మోర్టాలిటీ రేటు 1.4%గా ఉంది. అంటే లెస్ దాన్ 2%. మోర్టాలిటీ తక్కువ ఉంది కానీ మార్బిడిటీ ఎక్కువ ఉంది. మార్బిడిటీ అంటే ఏంటి? దీనివల్ల ఇప్పుడు బాగానే ఉంటున్నారు. ఒక 100 మెంబర్స్కి వచ్చిందనుకోండి, 80% ఫస్ట్ నుండి చివరి దాకా ఎసిమ్టమాటిక్గానే ఉంటున్నారు. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ రావట్లేదు. కానీ ఒక 20% వారికి మాత్రము కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఏం కాంప్లికేషన్స్ వస్తున్నాయి? లంగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లంగ్ అంతా ఫైబ్రోజ్ అయిపోయి గట్టిగా అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఆక్సిజన్ మీద, సిపాప్ మీదనో పెట్టి లైఫ్ లాంగ్ ఆక్సిజన్ డిపెండెంట్గా మారే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ బ్లడ్ చిక్కబడి రక్తనాళాల్లో బ్లాక్ అయిపోతుంది. దానివల్ల గుండెకు సంబంధించిన బాధలు, కిడ్నీకి సంబంధించిన బాధలు, మెదడుకు సంబంధించిన బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటాము, పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అని. అవి 20%లో ఉంటాయి. అంటే ఇప్పుడు రక్తనాళాలు, బాడీలో ఉన్న రక్తనాళాలు రక్తం చిక్కబట్టడం వల్ల బ్లాక్ అయిపోతాయి. గుండెకు పోయే రక్తనాళం బ్లాక్ అయిపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటాము. బ్రెయిన్కి పోయేది బ్లాక్ అయితే అది పెరాలసిస్, పక్షవాతం అంటాము. కిడ్నీలు పోయే బ్లాక్ అయితే కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. తర్వాత లంగ్స్ పోయే బ్లాక్ అయిపోతే దాన్ని పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటాము. ఈ రకంగా
అప్పటికప్పుడు చనిపోయే అవకాశాలు ఉంటాయి. బ్రతికినా కూడా చాలా సివియర్ కండిషన్స్లో ఉంటారు. ఇప్పుడు పెరాలసిస్ వస్తుంది, ఎంత ప్రాబ్లం ఉంటుంది. సో ఇటువంటి కాంప్లికేషన్స్ అనేవి, ఈ కోమార్బిడిటీస్ అనేవి, ఇవే కాకుండా ఎన్నో రకాల మెంటల్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. అంటే వాళ్ళలో నిద్ర పట్టకపోవటము, డిప్రెషను, యాంగ్జైటీ, తర్వాత మెమరీ డిస్టర్బెన్సెస్, ఇట్లా కాన్సన్ట్రేషన్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, తర్వాత హెడేక్స్, గిడ్డినెస్, ఇట్లా ఎన్నో రకాల మెంటల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక 20% వాళ్ళు ఈ మెంటల్ ఎఫెక్ట్స్, తర్వాత ఇట్లా దీర్ఘకాలిక వ్యాధులు, అంటే లైక్ పల్మనరీ ఫైబ్రోసిస్ కానివ్వండి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లా ఎన్నో రకాలుగా 20% మంది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. మనం 2% కదా మోర్టాలిటీ అనడానికి లేదు. ఇప్పుడు ఈ 20% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణలో 2 లక్షలు ఇన్ఫెక్ట్ అయినారు అనుకోండి, అంటే ఒక 40,000 మెంబర్స్ ఈ రకంగా బాధపడుతున్నారంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ నెంబర్. ఇప్పుడు అట్లా పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్స్ వాళ్ళు మా గాంధీకి వస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు గాంధీలో కోవిడ్ సేవలు, నాన్ కోవిడ్ సేవలు అండ్ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్స్, అంటే కోవిడ్ తోటి కాంప్లికేషన్స్, 3 రకాల వాళ్ళని మేము ట్రీట్ చేస్తున్నాము. సో దీన్ని లైట్ తీసుకోవటానికి లేదు. పబ్లిక్ ఏంటంటే ఏమవుతుంది, అందరికీ వాళ్ళకి రాలేదా, ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి వచ్చింది, వచ్చి దానంతటా అదే పోయింది. కరెక్టే, 80% అట్లే పోతున్నారు. ఒక 20% వాళ్ళని వాళ్ళు చూడట్లేదు. మేము డిశ్చార్జ్ చేశాక కూడా చాలామంది ఇప్పుడు 60% దాటిన వాళ్ళు, 60 years వయసు దాటిన వాళ్ళు మా దగ్గర 9,000 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళు. తర్వాత క్రిటికల్గా ఇల్లు 90+ వాళ్ళు, వాళ్ళది ఇట్లే మీ మీడియా వాళ్ళు అడిగితే ఒక 10 నెంబర్కి ఫోన్ చేస్తే 4 చనిపోయినారు ఇంటికి పోయి. డిశ్చార్జ్ అయినప్పుడు బాగానే డిశ్చార్జ్ అయిపోయినారు. అంటే ఏంది, వాళ్ళు కాంప్లికేషన్స్తో చనిపోయినారు. ఇట్లా 20% కాంప్లికేషన్ రేట్ ఉంది. అందుకని ఈ సెకండ్ వేవ్ని లేకపోతే ఈ కోవిడ్ని లైట్గా తీసుకోవటానికి లేదు. ఇప్పుడు మన ఇంట్లో 4 వచ్చింది, 4 వచ్చిపోయింది, ఏం లేదు ఇంతే అని తిరుగుతున్నారు. కావచ్చు 80%కి ఏం ప్రాబ్లం, 20% మాత్రం దే ఆర్ ఫేసింగ్ వెరీ సివియర్ ప్రాబ్లమ్స్. సో ఈ కోవిడ్ని లైట్గా తీసుకోవటానికి లేదు. ఈ వ్యాక్సినేషన్ అశ్రద్ధ చేయొద్దు. ఈ మాస్క్ కానీ, సోషల్ డిస్టెన్స్ కానీ, శానిటైజేషన్ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఉన్న రకంగానే వ్యాక్సిన్ పక్క అపోహలు పెట్టుకొని వ్యాక్సిన్ తీసుకోకపోయినా, ఇట్లా మాస్క్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగినా కూడా మనం సెకండ్ వేవ్ని ఇన్వైట్ చేసిన వాళ్ళమే అవుతాము. సో సెకండ్ వేవ్ రాదు అనడానికి లేదు. ఇట్లా విచ్చలవిడిగా తిరిగితే మాత్రం డెఫినెట్గా వస్తుంది. మా అందరికీ ఇప్పుడు అదే భయం ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే మళ్ళీ సెకండ్ వేవ్ ఏమన్నా వస్తుందా అన్న భయం ఉంది. విన్నారుగా, 35,000 మంది కోవిడ్ పేషెంట్స్ మధ్య 10 నెలల పాటు వాళ్ళ దగ్గరగా వారితో ఉంటూ అసామాన్య సేవ చేసిన, గాంధీ హాస్పిటల్ను లీడ్ చేసిన మానవతా మూర్తుల గురించి వాళ్ళను లీడ్ చేసిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు గారు చెప్పిన అమూల్య విషయాలు అవి.